హాయ్ అండి. సమ్మర్ వచ్చింది కదా, చల్లని షర్బత్ మన ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఎలా అంటే ఒకసారి ప్రాసెస్ చూడండి. ఈ ఎండాకాలంలో బయట డ్రింక్ల కంటే మనమే ఇంట్లో చేసుకొని వేడి తగ్గించేదానికి చల్లని షర్బత్ మనం ఇంట్లో చేసుకుందామా? ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. చూడండి, సబ్జా గింజలు వేసుకొని తాగితే రోజు చాలా మంచిది. చూడండి, ఇవి ఒట్టి వేర్లండి. సోడాల వాళ్ళు ఇలాంటిదే అమ్ముతుంటారు. షర్బత్తు చాలా మంచిదండి. ఇదిని 2 టైమ్స్ యూస్ చేసుకోవచ్చు అండి. 1 కప్పు తీసుకున్నాను. ఇది మంచిగా వాష్ చేసుకోవాలి. ఫస్ట్ మంచిగా వాష్ చేసేసుకొని బాగా పైన ఉన్న దుమ్మంతా క్లీన్ చేసేసుకొని వాష్ చేసేసుకొని 15 మినిట్స్ నానబెట్టుకోవాలండి. ఆ ఒట్టి వేరులో ఉన్నదంతా మంచిగా నీళ్ళలో దిగి చూడండి, వాష్ చేసుకోవాలి కంపల్సరీ. చూడండి, మురిగ్గా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ వాటర్ పోసుకొని ఒక 15 మినిట్స్ నానబెట్టుకోవాలండి. చూడండి, మంచిగా ఉన్నాయి వాటరు. ఇప్పుడు పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీద పెట్టుకొని ఒక 20 మినిట్స్ మంచిగా మరగనివ్వాలండి. బాగా మరిగితే షర్బత్ బాగుంటుంది. చూడండి ఎలా మరుగుతుందో. ఇప్పుడు ఆ పైనున్న నురగంతా తీసేసేయాలండి. అదంతా ఒక్కసారి వస్తుంది. వచ్చిందంతా తీసేసేసి చూడండి, షర్బత్ అలా ఉడకనివ్వాలి. చూడండి, కలర్ ఎంత బాగా మారిపోయిందో. న్యాచురల్ డ్రింక్ అండి. ఇలాంటి డ్రింక్లే చేసుకొని తాగాలి. ఇప్పుడు 1 కప్పు షుగర్ వేసుకొని కొంచెం కరిగేదాకా చూడండి, కొంచెం చిక్కబడేదాకా చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఉంచుకున్నాక స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి, షర్బత్ చూడండి ఏ కలర్లో ఉందో. న్యాచురల్ డ్రింక్ అండి ఇది. ఇప్పుడు ఇట్లాగా వడపోసేసుకొని ఇందాక మనం చక్కెర చేసుకున్నాం కదా, అవి మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత వాటర్లో కలుపుకోవాలి. చూడండి, చాలా న్యాచురల్ డ్రింక్. ఇలాంటి డ్రింక్ రెడీ చేసుకొని ఈ సమ్మర్కి తాగండి, వేడంతా తగ్గిపోద్ది.